రైట్. రవీంద్ర ఉన్నారండి కెనడా నుంచి మీతో మాట్లాడడానికి. రవీంద్ర గారు. హలో TV9 వాళ్ళకి నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నాకు 2 questions ఉన్నాయి సార్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ లాజికల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిగార్డింగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్. So you keep saying, your government keeps saying, it's not government's business to be in business, and that's acceptable up to a certain extent. Yes, me railways ni privatize cheyandi, that's okay because అందులో uncertainty ఎక్కువ, government should not take a risk. But ఈ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సార్, దాన్ని మీరు ప్రైవేటైజ్ చేయడం చాలా తప్పు. ఐ కెన్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ వైజాగ్ స్టీల్ అవ్వచ్చు, లేకపోతే కృష్ణపట్నం పోర్ట్ అవ్వచ్చు. లెట్స్ సే వైజాగ్ స్టీల్, దాని వాల్యుయేషన్ ఈ రోజు 18,000 crores. Okay, sir, and it was started somewhere in 1970s. And down the lane, 50 years later, its valuation is going to increase naturally. India now is a very significant power in the world, economically, diplomatically, through its enormous soft power. India has shown a great resilience, how it brought the vaccination and became the vaccination provider to the world. India was the world's largest economy 1,000 years ago. It should happen again. This and more. Streaming on News 9 Plus. But ee roju meer privatize chestunnaru, you are selling it off for 18,000 crores. But future value edaithe undo, it belongs to nation. You are privatizing it for some private person's well-being. That is not good. History will not forgive. Second thing is regarding some basic issues. Let's say toll tax. Meeru ఇండియాలో ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, ట్యాక్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవే ఇలాంటి యాక్టివిటీస్ కోసం సార్. మళ్ళీ మీరు హైవేస్ కన్స్ట్రక్ట్ చేసి మళ్ళా దానికి టోల్, మళ్ళా ఇప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ ఓకే ఫాస్ట్ ట్యాగ్ ఉంది, మనం వెయిట్ చేయక్కర్లేదు. ఓకే, బట్ మీకు తెలియకుండానే మీ అకౌంట్ నుంచి పైసలు కట్టయిపోతున్నాయి. వై షుడ్ వి పే టోల్ ట్యాక్స్ ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ GST, ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ క్యాష్ which is not a part of GST. So I'm expecting a logical and straightforward answer for these 2 questions. Thank you. Right. Okay, thank you రవీంద్ర గారు. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు డిస్ఇన్వెస్ట్మెంట్, ఐ మై సెల్ఫ్ వర్క్డ్ ఇన్ ఏ PSU, సెంట్రల్ PSU, రైట్. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సెంట్రల్ PSUs విచ్ ఆర్ మేకింగ్ ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ BHEL ఉందనుకోండి, సిన్స్ 1972 ఇట్ నెవర్ మేడ్ లాస్ టిల్ 2016. సో ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఇట్ మేడ్ ప్రాఫిట్. అండ్ అది టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఇప్పుడు HAL కావచ్చు, BEL కావచ్చు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన BHEL కావచ్చు, ఇట్లాంటి టెక్నాలజికల్లీ వెరీ ప్రోగ్రెసివ్. ఎందుకంటే అది పెట్టినప్పుడు కూడా ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్రియేటింగ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ వాస్ టు ఇన్హెరిట్ ద టెక్నాలజీ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ అండ్ ఇండిజినైజ్ దట్. అంతేగాని ఆల్రెడీ ఒక 10 కంపెనీలు ఉన్నాయి, దానికి తగ్గట్టు ఇంకో కంపెనీ పెట్టాలి, రైట్, పెట్టేసి ఈ కంపెనీ విపరీతమైన లాసెస్ చేయాలి, ఇలాంటిది ఎక్కడైనా కనబడితే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటున్నారు. కానీ ఇప్పుడని కాదు, 2001లోనే అసలు క్రియేషన్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ, ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ వాజ్ దట్. ఎక్కడైతే కాంపిటేటివ్గా లేదో ఆ PSU, ఎక్కడైతే ఆ PSU యొక్క అంటే దాని అవసరం లేదో, ఎందుకంటే దాన్ని పెట్టినప్పుడు అవసరం ఉండవచ్చు, ఎందుకంటే లైసెన్స్ రాసి తీసేసాం మనము, ఇప్పుడు అంతా ఓపెన్. రెండోది మనం చాలా క్లియర్గా అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి టెక్నాలజీ తీసుకోవడానికి వీలున్నది. ఎనీ కంపెనీ కెన్ జస్ట్ సింప్లీ బై ద టెక్నాలజీ ఫ్రమ్ అవుట్ సైడ్, దే కెన్ ఎక్వైర్ కంపెనీస్ అవుట్ సైడ్. ఇలాంటి కారణాల వల్ల అసలు మీరు ఆల్రెడీ ఒక 10 కంపెనీలు తయారై ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు, లేకుంటే ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు, వై షుడ్ వీ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ యాజ్ ఎ వైట్ ఎలిఫెంట్స్ అనేది ఒక ఉద్దేశం. సో ఎందుకంటే కంటిన్యూస్లీ యువర్ పబ్లిక్ మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్. ఇప్పుడు మీరు ఎయిర్ ఇండియా ఉందనుకోండి, ఎయిర్ ఇండియాకి ఎవ్రీ సంవత్సరము 15,000 కోట్లు 20,000 కోట్లు పబ్లిక్ మనీ. అదేమీ నరేంద్ర మోడీ గారో లేకుంటే అమిత్ షా గారు వాళ్ళ జేబులోంచి ఇస్తలేరు కదా, పబ్లిక్ మనీ. అంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులే తీసుకెళ్ళి ఆ లాసెస్ను పూడ్చడానికి పెడుతున్నారు. సో అది ఒక వన్ ఆఫ్ ద రీజన్స్.
So it is not privatization, my dear friend, it is disinvestment. Disinvestment to create more money out of that and more value out of that. Just changing the management. There is nothing else which is getting changed, right? మీరు ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ యూఎస్ఏలో కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఏంది, యూ హ్యావ్ ఎ షిప్పింగ్, మొత్తం షిప్ తీసేసి పార్ట్లుగా అమ్మేస్తారు. అట్లాంటిది కాదు ఇది మోడల్. అండ్ దట్ ఈస్ అ రూల్స్. మీరు దీపం వెబ్సైట్కి వెళ్తే చాలా క్లియర్ రూల్స్ ఉన్నాయి. మీరు అదే కంపెనీని అదే పద్ధతిలో నడపాలి. దెర్ ఈస్ అ గైడ్ లైన్స్ ఫర్ ఇట్. డిపిఈ గైడ్ లైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంత ఏదో మీరు సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక కంపెనీకి ల్యాండ్ బ్యాంక్ ఉందనుకోండి, మీరు ఆ కంపెనీ కొనేసి ఆ ల్యాండ్ ప్లాట్లు వేసి అమ్మడానికి వీలు లేదు. అంత ఈజీ కాదు మనం అనుకున్నంత. రెండో ప్రశ్న టోల్ ట్యాక్స్ విషయానికి వస్తే, ఐ థింక్ హీ మే బీ నోయింగ్ ది లాజిస్టిక్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ గూడ్స్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ దాన్ 25%. ఇప్పుడు అంటే బిఫోర్ అబౌట్ 10-15 years ago ఇట్ వాజ్ ఆల్వేస్ 25-30. ఇప్పటికి సిమెంట్ ఇట్లాంటివి అయితే 35-36% ఇస్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండి. మీరు 300 రూపాయలు బ్యాగ్ కొంటే దానిలో 100 రూపాయలు యు ఆర్ పేయింగ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. సో అది ఇప్పుడు దాన్ని ఆ 25-26% నుంచి 12-13% వచ్చింది. యూఎస్ఏ లాంటి ప్లేస్లో 7%, యూరోప్ కంట్రీస్లో 6%. వై వీ షుడ్ రెడ్యూస్ అండ్ నాట్ టుడే? నేను when I was in planning commission 2009లో there was a committee formed in planning commission, within the planning commission, BCG consultants to reduce the logistics expenditure on Indian roads. సో దాన్ని కాంటెక్స్ట్గా తీసుకొని రోడ్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో రోడ్స్ డెవలప్ చేసినప్పుడు అది మళ్ళీ పబ్లిక్ మనీ, ట్యాక్స్ మనీ నుంచి కాకుండా it can be a self-sustaining model. Toll tax is nothing but self-sustaining model of creating new roads. మీకు జస్ట్ టు సమ్మరైజ్ మై పాయింట్, నితిన్ గడ్కరీ గారు చాలాసార్లు చెప్తారు, దెర్ ఈజ్ అ సేయింగ్ బై జాన్ ఎఫ్ కెనడీ, అమెరికా ఈజ్ నాట్ డెవలప్డ్, అమెరికన్ రోడ్స్ ఆర్ నాట్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ అమెరికా ఈజ్ డెవలప్డ్ కంట్రీ, అమెరికా ఈజ్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ అమెరికన్ రోడ్స్ ఆర్ డెవలప్డ్. సో దిస్ రోడ్స్ ప్రిసీడ్స్ ద డెవలప్మెంట్, నాట్ సక్సీడ్స్ ద డెవలప్మెంట్. రైట్, ఇండియాలో కూడా అంతే. సో రోడ్ నిర్మాణం చేయాలంటే మరి అది ఓం బింబట్ అంటే కాదుగా. ఓకే.